Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హాయ్ సుమన్ టీవీ వ్యూవర్స్, మీకోసం ఈ 322 ఎపిసోడ్లో మీకోసం గ్రేట్ సీక్రెట్స్ని తీసుకురావడం జరిగింది. సో నన్ను చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్న విషయం ఏంటి అంటే, సార్ మాకు చాలా డెప్స్ ఉన్నాయి, ఎలా క్లియరింగ్ చేసుకోవాలి, ఎన్నెన్నో టెక్నిక్ చేస్తున్నా, అవన్నీ వర్క్ అవుతాయి చేస్తున్నా, బట్ కొన్ని వర్క్ అవుతున్నాయి, కొన్ని వర్కౌట్ అవ్వట్లేదు, ఏదైనా ఇంకొంచెం బెస్ట్ టెక్నిక్ చెప్పమంటే ఎస్ అండి చెప్తానండి. సో ఎవరైతే ఎక్కువ డెప్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొని అవన్నీ తీర్చేయాలనుకుంటే సింపుల్ అండి, ఏం లేదు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ డెప్స్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు, అలసిపోతుంటారు, బట్ అప్పటికీ క్లియర్గా ఒక చిన్న రెమెడీ ఉందండి. ఏమిటి అంటే, మన లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, ఎడమ చేతి పైన ఒక నెంబర్ నేను చెప్తాను, ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఇస్తాను దీని వెనుకున్న సీక్రెట్ కూడా. ఈ ఎడమ చేతి పైన మీరు ఏం చేస్తారంటే 888 అనే నెంబర్ వేస్తారు. ఏంటంటే ఇది 888. సో 8కి ఉన్నటువంటి మ్యాజిక్ ఏంటంటే అబండెన్స్ అండి. ఇక్కడ డెప్స్ తొలగిపోవాలంటే తొలగిపోవండి. ఎప్పుడైతే 888 ఈ నెంబర్ మీరు ఎడమ చేతి ఎందుకు ఏమంటారంటే, మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇలా చూసుకుంటారు. ఇలా చూసుకుంటే మీకు ఆ సింబల్ అని గుర్తుకొస్తుంది. ఏ సింబల్ అది? 8. సో మీరు 3 times 8 వేసుకొని మీ మనసులో ఏమైతుంది, ఎప్పుడైతే ఈ సింబల్ చూడగానే మీకు ఏంటంటే సంపద వైపే. ఎప్పుడైతే డెప్స్ ఉన్నప్పుడు చాలామంది సాధ్యమైనంత వరకు ఏం చేస్తారంటే, డెప్స్ ఉంటే బాధపడుతుంటారు, అరే నేను ఎట్లా తీర్చాలనుకుంటారు. సో అలాంటి ప్లేస్లో ఈ నెంబర్ మీరు చూస్తే అక్కడ నుంచి మీకు ఫోకస్ అంతా షిఫ్టింగ్ అంటే డెప్స్పై కాకుండా సంపద వైపు మీ ఫోకస్ మలుతుంది. ఇన్ఫినిటీ, నేను అనంతమైన సంపదని సంపాదిస్తాను ఇన్ ఫ్యూచర్లో. ఎప్పుడైనా సరే మీరు చూడండి, నేను ఇంతకు మించి ఇదేదైతే ఉందో ఈ సిచ్యువేషన్కి మించి నేను డబ్బులు సంపాదిస్తాను అనే నమ్మకం ఎవరికైతే ఉంటుందో వారు ఈజీగా ఓవర్కమ్ చేసుకోవచ్చు. లేదు ఈ సిచ్యువేషన్ చూసి నాకు ఎలా ఏమైద్దో నా గతం ఏ విధంగా అయిపోయింది, భవిష్యత్తు కూడా ఈ విధంగానే ఉంటుందేమని భయపడితే నిజంగా అండి, ఎందుకంటే మనీ ఎవరికి వస్తుందంటే ధైర్యంగా ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి అనంతమైన సంపద వస్తుంది. ధైర్యే సాసే లక్ష్మి అండి. సో ఎప్పుడైతే మీరు లెఫ్ట్ హ్యాండ్ పైన ఇది సింబల్ రాశారు కదా, దీన్ని మీరు పదే పదే చూస్తూ ఉంటే ఏమవుతుంది, ఇన్ఫినిటీ, అనంతం అండి. చూడండి 8ని మీరు ఇట్లా రివర్స్ చేయండి, ఇన్ఫినిటీ వస్తుంది. ఇన్ఫినిటీ అండి. ఎప్పుడైతే నా దగ్గర ఇన్ఫినిటీ అమౌంట్ ఉంది, నాకు వస్తుంది అన్న నమ్మకం మీ దగ్గర ఉందనుకోండి, ఏదైనా సాధిస్తారు. నాకు లేదు అనుకోగానే భయం వచ్చేస్తుంది. భయం వచ్చిందనుకోండి మనిషిని నిర్వీర్యం చేసేస్తుంది. అంటే మామూలుగా సాధ్యపడుతుంది, భయపడితే ఆ సాధ్యమయ్యే పని కూడా సాధ్యం కాకుండా ఉంటుంది. అదే ధైర్యంగా ఉంటే అసాధ్యం అవుతుంది. మామూలు జనాలు అంటే అసాధ్యం, బట్ అసాధ్యాలను సుసాధ్యాలు చేసేది ధైర్యం. సాధ్యమయ్యే వాటిని అసలు కాకుండా చేసేది భయం. మీ ఇష్టం, చాయిస్ ఈజ్ యువర్స్. డెప్స్ ఉన్నాయని భయపడతారో లేదా తీరుస్తామని ధైర్యంతో ముందడుగు వేస్తారో, చాయిస్ ఈజ్ యువర్స్. బట్ ఒక్కసారి అడుగు వేసి చూడండి, డెఫినెట్గా మీకు సొల్యూషన్ అనేది ఉంటుంది. సో ఇంకా మనకు క్లాసులు ఇంకా ఎక్కువ మనకు డైలీ చెప్పాలంటే 1 month క్లాసెస్ అనేది ఉంటాయండి. మామూలు డెమో క్లాస్ కూడా ఉంటుంది. ఎవ్రీ ఫ్రైడే మీకు ఏం చేస్తున్నామంటే ఈవినింగ్ 7 PM ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్కి మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ఫామ్ను మీరు ఫిలప్ చేయడం ద్వారా మా టీం మెంబర్సే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. మీరు ఇంట్లో ఉంటూ హాయిగా మీరు జూమ్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఏమైనా ఇష్యూస్ ఉంటే, టెక్నికల్ ఏమైనా ఇష్యూస్ ఉంటే మా టీం మెంబర్స్ కాంటాక్ట్ చేయడం వల్ల కూడా మీకు సొల్యూషన్ అవుతాయి. చాలామంది నన్ను అడుగుతారు, సార్ ఎట్లా క్లియర్ చేసుకోవాలి, ఇంకా ఎట్లా ఏమైనా రెమెడీస్ ఉన్నాయంటే డెఫినెట్లీ అండి. మామూలుగా గల్లుప్పు ఉంటుంది కానీ సీ సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ బాత్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, చాలామందికి ఏమనుకుంటారంటే నాకు ఉన్నాయి డెప్స్ ఉన్నాయి అనుకుంటారు. ఎందుకు డెప్స్ ఆకర్షించుకున్నారంటే మనందరం కూడా హ్యూమన్ మ్యాగ్నెటిజం అంటే అయస్కాంతం లాంటి వారం అండి. ఒకవేళ ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే నెగిటివిటీని ఎక్కువ ఆకర్షించుకుంటాం. ఒకవేళ పాజిటివిటీ ఉంటే పాజిటివ్ ఆకర్షించుకుంటాం. సో డెప్స్ కానీ, అనారోగ్య సమస్యలు కానీ, లేకుంటే రిలేషన్షిప్ ఇష్యూస్ కానీ, కెరీర్ ఇష్యూస్ కానీ ఉన్నాయి అంటే అవి ఎందుకు ఉంటాయండి? నెగిటివ్ ఎనర్జీ వలన. ఆ నెగిటివ్ ఎనర్జీ వలన నెగిటివిటీని ఆకర్షించుకుంటారు. అలా కాకుండా పాజిటివ్గా ఉంటే వాళ్ళు చూడండి, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, పాజిటివ్ ఆరా ఉంటుంది. ఎప్పుడైతే పాజిటివ్ ఆరా ఉంటుందో ఆ మనిషి ఏదైనా సాధించవచ్చండి. సో పాజిటివ్ ఆరాని ఎలా పెంచుకోవచ్చు అంటే ఆలోచన రూపంలో పెంచుకోవచ్చు. అంటే మీకు ఇప్పుడు చూడండి, డెప్స్ నేను వరీ అవుతున్నారు కదా, ఆ వర్రీ ప్లేస్లో అసలు నిజంగా మీకు ఎంతైతే సంపాదించాలని అనుకున్నారో అంత సంపాదించాలని భావించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భావించండి. ఆ భావించిన తర్వాత మీరు ఏమేమి చేస్తారు? ఫస్ట్ డెప్స్ క్లియర్ చేస్తారు, చేయండి. తర్వాత ఒక ఇల్లు అనుకున్నారు, ఆ ఇల్లులో ఉండాలి. మామూలు చెప్పాలంటే ఇల్లు కావాలంటే ఇల్లు రాదండి. ఆ ఇంట్లో నేను ఉన్నాను అనే భావన, నిజంగా ఆ ఇల్లు మీ సొంతమైందన్న భావన మీ లోపల రావాలి అంటే
రావాలి. మీరు ఏంటంటే క్లాసెస్ అటెండ్ అవ్వాలండి. నిజం చెప్పాలంటే ఆ ఫీల్నెస్ చూడండి. మనసులో ఏమొద్దంటే నాకు లేకున్నా ఎలా నేను ఉండాలని అనుకుంటాను, నాకు ఇల్లు లేదు బట్ ఎలా నేను భావన రావాలంటే కొన్ని రోజులు ట్రైనింగ్ అవసరం అండి. చూడండి, ఏదైనా సరే మనం ట్రైనింగ్ చేస్తే పాసిబిలిటీ ఉంటుంది. మీరు చూడండి, సర్కస్లోకి ఒక మంకీ తీసుకొచ్చినప్పుడు స్టార్టింగ్లో అది ఉండదు, బట్ ఎప్పుడైతే ట్రైనింగ్ చేస్తారో అది చెప్పిన మాట వింటుంది. ఇదేనండి నిజం చెప్పాలంటే పులులను మీరు చూస్తే సర్కస్లోకి పులులు సింహాలకే ట్రైనింగ్ ఇస్తారు. అలాంటిది మన మనసు కూడా ఇవ్వచ్చండి. మన మనసుకి ఎలా ట్రైనింగ్స్ అనేది 1 మంత్ క్లాసెస్ ఉంటాయి. ఆ 1 మంత్ క్లాసెస్ కోసం ముందుగా ఒక డెమో క్లాస్ కూడా ఉంది ఫ్రైడే రోజు. అటెండ్ అవ్వండి, ఫ్రీ సెషన్ అది. సో మీరు అటెండ్ అవుతే మీరు ఇంకా ఎన్నో విషయాలు మీరు నేర్చుకుంటారు. ఇంకొకటి, సంపద వైపు దృష్టి మరల్చినప్పుడు మాత్రమే డెబ్ట్స్ అనేది క్లియర్ అవుతాయి. ఎలా మరల్చాలి సంపద వైపు సృష్టిని అంటే ముందుగా ఏం చేయాలంటే మీకు కావాల్సిన ఒక పేపర్ తెచ్చుకొని ఒక విజన్ బోర్డు తయారు చేయండి. ఆ విజన్ బోర్డులో ఏమిటి అంటే మీకు కావాల్సిన ఎలాంటి ఇంట్లో మీకు ధనం వస్తే ఎలాంటి ఇంట్లో ఉండాలని మీరు అనుకుంటున్నారో క్లారిటీగా ఆ ఇంటి పిక్చర్ తీసుకోండి. ఒక కార్, మీకు ఎలాంటి కారు కావాలని మీరు అనుకున్నారో ఆ కార్ పిక్చర్, గోల్డ్ కానీ మనీ కానీ ఇంకా మీకు ఏదైతే కావాలని మీరు అనుకుంటున్నారో వాటి అన్ని పిక్చర్స్ కూడా మీరు విజన్ బోర్డులో ఉంటాయి. ఎప్పుడైతే అవన్నీ కూడా మీ విజన్ బోర్డులో ఉన్నాయి అనుకోండి, మీరు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా మీ థాట్స్ ఎలా వెళ్తాయండి, మీ థాట్స్ అన్నీ కూడా వాటిపైన వెళ్తున్నాయి. వేటిపైనైతే మీ థాట్ వెళ్తుందో ఓకే అది మీకు వస్తుంది. ఎందుకు, ఏదైతే మీరు మనసులో చూస్తారో దాన్ని మీరు చేతుల్లో పొందుతారు. దేన్నైతే మీరు మనసులో చూడరో దాన్ని మీ చేతుల్లో పొందలేరు. సో అందుకోసమే ప్రతి దాన్ని కూడా క్లారిటీ. ఇంకొకటి, చాలామంది అడుగుతుంటారు, సార్ నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను బట్ నాకు ఎందుకు రిజల్ట్స్ రావట్లేదు అంటారు. చూడండి, మనసులో ఎంతో క్లారిటీ అనేది ఉండాలండి. మామూలు క్లారిటీ కాదు, హై పిక్చర్. చూడండి, మామూలు మూవీకి హెచ్డి మూవీకి చాలా తేడా ఉంటుంది. హెచ్డి మూవీ చాలా క్లారిటీ ఉంటుంది. మీ లైఫ్లో కూడా ఒక ఇల్లు కావచ్చు, కారు కావచ్చు, బంగారం కావచ్చు, ఏదైనా సరే క్లారిటీగా మీరు చూసినట్టయితే అది మీ జీవితంలోకి వస్తుంది. క్లారిటీనెస్ ఎలా పెంచుకోవాలి, నేను చెప్పినట్టుగా, ఇందాక చెప్పినట్టుగా విజన్ బోర్డులో మీకు కావాల్సిన అన్నీ పెట్టండి. అంటే మీకు కావాల్సిన ఏదైనా సరే, మీకు ఐఫోన్ కావాలి పెట్టండి, గోల్డ్ కావాలి పెట్టండి, ఇల్లు కావాలి, ఎంత స్క్వేర్ యార్డ్స్ కావాలి, ప్రతి దానిపైన కూడా సింపుల్ అండి. లైఫ్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ బ్యూటిఫుల్ అండి. మనిషే అనవసరమైన అన్నీ ఎక్కువ ఆలోచిస్తాడు. ఒక రోజుకి ఒక వ్యక్తికి 60,000 నుంచి 70,000 ఆలోచనలు వస్తాయి. ఎన్ని ఆలోచనలు చూసి మీరు ఒకసారి గమనించండి. ఓకే, మీరు నిన్న ఎన్ని ఆలోచన చేసి ఉంటారు, నిన్న కనుక ఎక్కువ నెగిటివ్ ఆలోచన చేస్తే అవే వస్తాయి కదా. వాటి ప్లేస్లో మీరు పాజిటివ్గా, అంటే మీకు ఏది కావాల్సింది చాలా రిలాక్స్గా ఆలోచించాలండి. చూడండి, థాట్ రిలీజ్ చేసేటప్పుడు కూడా స్టేట్ ఆఫ్ మైండ్ ఈజ్ ఇంపార్టెంట్. టీటా స్టేట్ ఆఫ్ మైండ్ ఇస్తే ఫాస్ట్గా మేనిఫెస్టేషన్. సో ఆ టీటా స్టేట్ ఆఫ్ మైండ్ మనకు 1 మంత్ క్లాస్లో ట్రైన్ చేయడం అనేది జరుగుతుంది. సో దానికంటే ముందుగా మీరు అందరూ కూడా చెప్పేది ఒకటే అండి, ఈ సబ్జెక్టు చాలామందికి ఎందుకు అర్థం చేసుకోవట్లేదంటే బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ ఆర్ మిస్సింగ్. మనం ఎంత అందమైన భవంతిని నిర్మించాలన్నా కూడా దాని పునాదులు స్ట్రెంత్ ఉండాలి. ఆ పునాదులు, ఆ బేసిక్స్ అనేది మన క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి మీరు క్లాస్కి వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది, ఎంతోమంది వాళ్ళ జీవితాలను మార్చుకున్నారు, వారికి కావాల్సినటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. హెల్త్ వైజ్ కానీ, వెల్త్ వైజ్ కానీ, రిలేషన్షిప్ వైజ్ కానీ, కెరీర్ వైజ్ కానీ ఎంతోమంది వాళ్ళకు అనుకున్నటువంటి గోల్స్, అన్ని డ్రీమ్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ అయ్యాయి. సో అలాగనే మీకు కూడా మేనిఫెస్టేషన్ అవ్వాలనుకుంటే మాత్రం కంపల్సరీగా గూగుల్ ఫామ్ ఫిలప్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీరు ఉన్నటువంటి గూగుల్ ఫామ్ లేదా డిస్క్రిప్షన్లో ఫామ్ ఫిలప్ చేస్తే మా టీం మెంబర్స్ మీరు కాంటాక్ట్ అవుతారు. ఏదైనా డౌట్ ఉన్నా ఓకే, మీరు ఏమైనా అడగాలనుకుంటే మాత్రం డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి కూడా మీరు పర్సనల్ అపాయింట్మెంట్, కొంతమంది అడుగుతారు, సరే అందరి ముందు నేను క్వశ్చన్ అడగలేను, అప్పుడు నేను ఏం చేయాలంటే మీరు ఒక పని చేయొచ్చు, మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు పర్సనల్ నెంబర్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.